67 కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు. ఒక్క వానరుడు యుద్ధభూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు. ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు, దొరకలేదు. స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడరు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నారు. అందరిలో పెద్దవాడు, బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు. విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు, తాతా కుశలమేనా అని అడిగాడు. వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. విభీషణుడు అన్నాడు, తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి. హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు. మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు. హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్నా హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు. అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను. వంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని తాతా హనుమ నీ కుశలం అడుగుతున్నాడు, నమస్కరించుతున్నాడు అన్నారు. కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది. అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ధనస్సుని నిలబెడతాడు. అక్కడే ఆదిశేషుడు ఉంటాడు. 2 పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. ఆ ఓషధీ పర్వతంలో 4 ఓషధులున్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అని 4 ఉన్నాయి. ఆ 4 ఓషధులు తీసుకురావాలి. నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు. ఒక్క గుదుటున బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ స్థానములన్నీ చూశారు. వృషభ పర్వతం దగ్గరికి వెళ్ళారు. 2 పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతాన్ని చూశారు. ఓషధీ పర్వతం హనుమ వస్తున్నారు, ఓషధుల్ని తీసుకెళ్ళిపోతారని కనపడకుండా వాటిని దాచింది. నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి పనికి రాకుండా ఓషధుల్ని దాస్తావానని ఆ సంజీవని పర్వతాన్నంతటిని పెళ్లగించి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో కించిత్ శ్రమ పడకుండా కాంచనలంక ఉన్నటువంటి దక్షిణ తీరానికి చేరి యుద్ధభూమిలో దింపారు.